సిపిఎస్ వర్సెస్ ఓపీఎస్. అయితే పెన్షన్ అనేది ప్రభుత్వ దానం కాదు. ఉద్యోగి జీవితకాల ప్రజాసేవకు లభించే చట్టబద్ధమైన హక్కు అండి. అయితే భారత సుప్రీంకోర్టు డీఎస్ నకారా చారిత్రాత్మక తీర్పులో పేర్కొన్న ఈ సూత్రం పెన్షన్ వ్యవస్థ ఆవశ్యకతను స్పష్టంగా అయితే తెలియజేసింది. సో, ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సిపిఎస్‌ని రద్దు చేసి ఓపీఎస్‌ని ప్రవేశపెడతాం. దీనికి అనుబంధంగా మంచి పెన్షన్ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం 2026 జూలై 13న జారీ చేసిన జీవో నంబర్ 53 ప్రకారంగా ఉద్యోగుల సంక్షేమ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. 2004 సెప్టెంబర్ 1కి ముందు నియామక ప్రకటన వెలువడిన ప్రభుత్వ పరిపాలనా జాప్యాల వల్ల ఆ తేదీ తర్వాత ఎంప్లాయ్‌మెంట్‌లో చేరి సిపిఎస్ పరిధిలోకి వెళ్ళిన అర్హులైన ఉద్యోగులకు ఒక్కసారి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లోకి మారే అవకాశం కల్పించడం ద్వారా ప్రభుత్వం వారికి జరిగిన అన్యాయాన్ని కొంతవరకు సరిదిద్దింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 2 రకాల పెన్షన్ విధానాలు అమల్లో ఉన్నాయి. ఒకటి ఓపీఎస్, మరొకటి సిపిఎస్. సో, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వర్సెస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్. సో, ఓపీఎస్ ద్వారా ఉద్యోగికి జీవితాంతం నిర్ధారిత పెన్షను, డిఆర్ఎస్ రిలీఫ్, కుటుంబ పెన్షన్ వంటి ప్రయోజనాలు ప్రభుత్వం అయితే హామీ ఇస్తుంది. దీనివల్ల ఉద్యోగి వారి యొక్క వృద్ధాప్యంలో కూడా ఆర్థిక భద్రతతో ప్రదంగా జీవించే అవకాశం కూడా కల్పిస్తుంది. దీనికి భిన్నంగా సిపిఎస్ అనేది నిర్దిష్ట విరాళాల విధానం. అందువల్ల ఉద్యోగికి భవిష్యత్తులో ఎంత పెన్షన్ లభిస్తుందో ముందుగానే నిర్ధారించలేని పరిస్థితి అయితే నెలకొంటుంది. ఈ అనిశ్చితే సిపిఎస్ ఉద్యోగుల ఆందోళనకు ప్రధాన కారణం. ఇక ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 53 ద్వారా ఒక వర్గానికి ఓపీఎస్‌లోకి మారే వెసులుబాటు కల్పించడం అభినందనీయం. అయితే ఇది సమస్యకు పూర్తి పరిష్కారం కాదు. కేవలం నియామక తేదీ ఆధారంగా ఒకరికి ఓపీఎస్, మరొకరికి సిపిఎస్ వర్తించడం సమాన పనికి సమాన సామాజిక భద్రత అనే సూత్రానికి అనుగుణంగా లేదు. అయితే సిపిఎస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, వారికి న్యాయం చేస్తామని గత ఎన్నికలకు ముందు కూటమి స్పష్టమైన హామీ ఇచ్చింది. ఆ హామీ సంపూర్ణంగా నెరవేరాలి అంటే మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా ఓపీఎస్‌ని వర్తింపజేయడం లేదా అదే స్థాయి సామాజిక భద్రతను కల్పించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయడం అవసరం అని చెప్పేసి అంటున్నారు.